పరిధిలోని భవానీ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించింది. పోలీసులు అదేవిధంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. కార్డన్ సర్చ్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బాల కార్మికులకు కూడా విముక్తి కల్పించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గాజుల తయారీ కేంద్రంలో ఏదైతే 9 సంవత్సరాల లోపు బాలులు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకోవడం జరిగింది. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బాలంతా కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అడిషనల్ డీసీపీ బాబురావు గారు ఉన్న వారి మాటలు సార్ చెప్పండి, మీరు అంటే ఎంతకాలం ఈ సౌత్ జోన్ పరిధిలో ఇప్పటి వరకు ఎంతమంది బాలలకు విముక్తి కల్పించారు? ఈ కార్డన్ సర్చ్ అదేవిధంగా ఆపరేషన్ స్మైల్ ప్రధాన ఉద్దేశం యాక్చువల్ అండి, ఇప్పటి వరకు సౌత్ జోన్ పరిధిలో దగ్గర 500 మంది బాల కార్మికులకి విముక్తి కలిగించాము. మా డీసీపీ సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈరోజు కార్డన్ చర్చ మొదలెట్టాము. ఈ తలాబ్ కట్ట ఏరియాలో ఈ దగ్గర 25 మంది పిల్లలు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా తక్కువ జీతంతో పిల్లల్ని బీహార్ నుంచి పట్టుకొచ్చి ఈ పనులు చేపిస్తున్నారు. ఎన్ని గంటలు పనిచేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం జీతం ఇస్తున్నారో తెలియదు వాళ్ళకి. ఈ అందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం తనిఖీ చేశాము. పిల్లల్ని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరం కూడా ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కార్మికులను పనిలో పెట్టుకున్నట్టయితే చట్టంలో ఏ రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి? యాక్చువల్ ఏమంటే మనము ఈ మామూలు లాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపించట్లేదు. కాబట్టి మేము వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. బాల కార్మికులకు మేము పూర్తి స్థాయిలో ఇక్కడ విముక్తి కల్పిస్తామని కూడా చెప్పిన విధంగా बोलिए आप कहां से आए, कितने साल से यहाँ पे काम कर रहे हैं? 1 साल से काम कर रहे हैं, हम गया से आए बिहार से। कितना तनख्वाह देता? मैं दोनों भाई कर रहे हैं, बस तनखे नहीं है। हम दोनों बस 2 भाई हैं, अपने करते हैं और कुछ भी नहीं। आपका काम सुबह कितने बजे शुरू होता है और रात कितने बजे तक करते रहते हैं आप लोग? 11 बजे 10 बजे से काम लगाते हैं, 9 बजे उठाते हैं शाम पे। పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా కొంతమంది వ్యాపారులు తమ స్వార్థం కోసం ఈ బాలను చేస్తున్నారు. అదేవిధంగా మనం ఈ పిల్లలకు ఇక్కడే వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేయడం, అంటే ఈ పనులు చేస్తున్నటువంటి పిల్లలకి ఇక్కడే వంట వార్పు కూడా పూర్తిగా ఇక్కడే ఈ యజమాని నిర్వహించడం మనం చూస్తున్నాం. వాళ్ళకు వండి పెడుతున్నటువంటి వంటలో ఏమాత్రం కూడా నాణ్యత లేదు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఒకటే హెచ్చరిస్తున్నారు, సౌత్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్టయితే వారిపైన చట్ట ప్రకారంగా పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు తరలిస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, భవానీ నగర్.